హలో ఫ్రెండ్స్, ఈరోజు టెంపో ట్రావెల్ ఏసీ రిపేర్ చేస్తున్నాం. ఇది కంప్రెసర్ డిశ్చార్జ్ పైప్ అనేది పోయింది. డిశ్చార్జ్ పైప్ ఓపెన్ చేసినాం ఫ్రెండ్స్. అది ఏంటంటే రాసుకొని పైప్ మధ్యలో హోల్ పడింది. ఇక్కడ దాకా కంప్రెసర్ బయట ఉంటుంది కదా, చెక్ చేస్తున్నాం, అన్నీ ఉంటుంది. ఈ పైప్ అనేది మధ్యలో రాసుకొని హోల్ పడింది. మన బాడీ కటింగ్ అవుతుంది అనమాట. పైప్ ఉంటుంది కదా, లోపల పోయింది, ఆ మధ్యలో కట్ అయింది. ఈ పైపు వేరే కటింగ్ చేసి మనం ప్రెస్సింగ్ చేస్తున్నాం. ఇదేంటంటే ఆల్ట్రేషన్ పైప్ కాబట్టి ప్రెస్సింగ్ కంపల్సరీ చేసుకోవాలి, లేదంటే వెల్డింగ్ చేయించుకోవాలి. ఇది మొత్తం ప్రెస్సింగ్ చేసినాం ఫ్రెండ్స్, అంతా ఓకే. ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసి ప్రెషర్ వేస్తున్నాం. దీనికి హెయిర్ ఎక్కుతుంది. ఇప్పుడు 50 ఎక్కింది కదా. ప్లీజ్ ఫ్రెండ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా ఏసీ గురించి డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.